వీడు నోరు మూయడం లేదు. ఎందుకని? అసలు కృష్ణ భగవానుడు రావాలి, ఆయన కోసం కదా. ఆయన వచ్చేదాకా నోరు తెరుచుకుని ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు వెనకాతల వస్తున్నాడు, చెప్పినా వినే అవకాశం లేదు. అందరూ లోపలికి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ నా చేతిలోంచి జారిపోయారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి ఆలోచించి ఈయన లోపలికి వెళ్ళాడు. ఈయన వెళ్ళిన తరువాత ఆ నోటి దగ్గరికి వెళ్ళగానే ఒక్కసారి తన రూపాన్ని పెంచాడు భగవానుడు. ఎంత రూపాన్ని పెంచాడు! నోరంతా నిండిపోయి గాలి పీల్చడానికి కూడా అవకాశం లేక, ఆ శరీరంలో వాడికి ఉండలేక మూర్ధం వినిష్పాట్య అంటే ఆ శిరస్సుని భేదించుకుని ఆ జీవుడు పైకి వచ్చేసి పైన ఉన్నాడు. ఇందులో కృష్ణ భగవానుడు ఈ లోపలికి వెళ్ళిన వాళ్ళు బాగా తోకదాకా వెళ్ళేటప్పటికీ గాలి సోకక మరణించి పడిపోయారు. వాళ్ళందరినీ తన కటాక్షంతో భగవానుడు మరల బ్రతికించి మొత్తం అందరూ బయటికి వెళ్ళిపోయేదాకా తాను అలాగే నిలబడి ఉండి అందరూ నోట్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఈయన బయటకు వచ్చాడు. ఎప్పుడైతే భగవానుడు బయటకు వచ్చాడో అంతవరకు ఈ అఘాసురుడి ఆత్మ పైనుంది. వాడొక్కసారి క్రిందికి వచ్చి భగవంతుని పాదములకు నమస్కరించి ఆ తేజస్సు పైలోకములకు వెళ్ళిపోయిందిట. ఈ వృత్తాంతాన్ని పైనుంచి దేవతలందరూ చూస్తున్నారట. పరమాత్మ యొక్క లీలను దేవతలందరూ చూస్తున్నారు. ఇలా ఈ లీల అయిన తర్వాత వచ్చారు అరణ్యానికి. వచ్చిన తర్వాత కలిశారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. సాయంత్రం ఈ వృత్తాంతాన్ని ఇంటి దగ్గర గొల్ల పిల్లలందరూ చెప్పుకున్నారు. గోపాలకు, అమ్మా ఇవాళ పెద్ద కొండ చిలువ మింగేసింది మమ్మల్ని, కృష్ణుడు కాపాడాడని. ఎప్పుడు చెప్పారో తెలుసునండి? సుఖ మహర్షి యొక్క నైపుణ్యం అదే. పరీక్షిత్తుకి పాఠం చెబుతున్నాడు, కానీ ఆయన శ్రద్ధను గమనిస్తూ తాను లీనమవుతూ చెబుతున్నాడు. ఆయన పరీక్ష నరేంద్ర, కుమార వయస్సులో జరిగిన ఈ వృత్తాంతాన్ని పౌగండకే ఊచుహు అన్నాడు. ఆయన పౌగండక వయస్సులో చెప్పారయ్యా అన్న. అంటే అర్థమేమిటి? 1వ సంవత్సరం నుంచి 5 ఏండ్ల వరకు ఉండే ప్రాయానికి కౌమారము అని పేరు. 6వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరం వరకు ఉండే ప్రాయానికి పౌగండము అని పేరు. 11వ సంవత్సరం నుంచి 15వ సంవత్సరం వరకు ఉండే ప్రాయానికి కైశోరము అని పేరు. 16వ సంవత్సరం నుంచి యవ్వనం, తదా యవ్వనం అంటారు. ఈయన ఏం చెబుతున్నాడు? కౌమార వయస్సులో అంటే 5వ ఏట జరిగిన వృత్తాంతాన్ని ఇంటి దగ్గర వాళ్ళ పెద్దవాళ్లకు గోపాలకులు 6వ ఏట చెప్పారయ్యా అన్నాడు. ఇదేమిటంటే 5వ ఏట ఈ కథ నడిస్తే 6వ ఏట ఇంటి దగ్గర చెప్పడం ఏమిటి? బ్రహ్మన్ కాలాంతర కృతం కర్మ తత్కాలీనం కథం భవేత్. ఎప్పుడో జరిగినది అప్పుడు జరిగినట్టుగా చెప్పడం ఏమిటండి? ఏమిటో నాకు అర్థం కాలేదు. అయ్యా దయచేసి తమరు ఇందులో ఉండే రహస్యం ఏమిటో చెప్పండి అని అనగానే, ఇది అతి రహస్యం అయ్యా. అయినా ప్రేమ కలిగిన గురువులు శిష్యుని యందు ఉండే ప్రీతితోటి అడుగకపోయినా అతి రహస్యమైన అతడికి ఉపదేశం చేస్తారు కనుక నీకు కూడా చెబుతున్నాను. బ్రూయు శిష్యస్య స్నిగ్ధస్య గురవో గుఖ్యమప్యుత అని ఈ రహస్యం చెప్తున్నాను విను అని. ఆ జరిగిన 1 ఏడాది వృత్తాంతం మధ్యలో అంతరితమైపోయింది. ఆ ఏడాది వృత్తాంతాన్ని చెబుతున్నారు. కొండ చిలువ నోట్లోంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళి అరణ్యంలో ఒక చోట కూర్చున్నారు. కూర్చున్న తర్వాత చాలా ఆకలిగా ఉంది అందరికీ. ఒరే చాలా ఆకలిగా ఉందిరా అంటే, అయితే ఇప్పండ్రా మూటలు అన్నాడు. ఇంటి దగ్గర నుంచి చల్లి అన్నం పట్టుకొచ్చారు. ప్రతివానికి శ్రీకృష్ణ భగవానుడితోటి కలిసి ఉండాలి, ఆయన కనిపిస్తూ ఉండాలి, ఆయనను తాకుతూ ఉండాలి అని కర్ణిక స్థానంలో కృష్ణ భగవానుడు ఉంటే చుట్టూ ఉండే రేకుల స్థానంలో గోపాలకులుండి అందరూ కూర్చున్నారట. కూర్చుని చల్ది అన్నములు ఆరగిస్తున్నారు. చాలా అద్భుతంగా ఉందండి ఆ సన్నివేశం అని వర్ణిస్తాడు. స్వర్గే లోకే మిషతి, స్వర్గంలో ఉండే దేవతలందరూ ఆకాశంలోకి వచ్చి వింతగా చూస్తున్నారట. భగవానుడు విమల శృంగంబును వేత్రదండంబును జారి రాణి కడా చంకనిరికి, ఆయన మరి భోజనం చేయాలి కదా, అందుచేత కొమ్ముబూర అలాగే పశువుల్ని తోలే బెత్తం ఈ రెండింటినీ ఓ చంకలో పెట్టేశాడు ఆయన. ఇప్పుడు భోజనం చేస్తున్నాడు. ఎలాగా? ఇంటి దగ్గర తెచ్చినటువంటి పెరుగన్నం, ఈ పెరుగన్నాన్ని ఒక చేతిలో పెట్టుకున్నాడు. ఈయన పెట్టుకుని ఇంటి దగ్గర నుంచి ఊరగాయలు తెచ్చుకున్నాడు. ఈయన
వ్రేళ్ల సందుల వెలయ నిరికి. ఇవరేమో ఆవకాయ, మాగాయ, మరొకటి నిమ్మకాయ, ఇవన్నీ ఈ వేళ్ల సందుల్లో పెట్టుకున్నాడు. కొంచెం తింటున్నారు, కొంచెం కొంచెం రుచి చూస్తున్నారు. ఇది ఆనందం. గోపాలకులందరూ కూర్చున్నారు. ఆనందం ఎలా ఉందిట? స్వస్వ భోగ్య రుచిం పృథక్. ఎవళ్ళెవళ్ళు వాళ్ళకి ఇష్టమైనటువంటి రీతిలో ఒకడు లొట్టలు వేసుకుంటూ తింటాడు, ఒకడు జుర్రుతూ తింటాడు, ఇలా రకరకాలుగా వాళ్ళు తింటున్నారు. వాళ్ళందరూ కూడా వైకుంఠలోకంలో ముక్తిని పొందిన ముక్త పురుషులు పరమాత్మతో కలిసి భోగాల్ని అనుభవిస్తారని ఉపనిషత్తు చెప్తుంది. వైకుంఠంలో అనుభవించే అనుభవాన్ని ఈ లోకంలో గోపాలకులకు అనుభవింపచేస్తున్నాడు భగవాన్. కనుక వీళ్ళందరితోటి కలిసి ఉన్నాడు. కలిసి ఉంటే ఆ సన్నివేశం ఎంత అందంగా ఉందిట. ఒకడంటట వాడు కొంచెం ఆకలి ఎక్కువ, కానీ వాళ్ళ అమ్మేదో చిన్న టిఫిన్ బాక్స్ ఇచ్చింది, వీడి వాటా అయిపోయింది. కానీ మిగతా వాడు తింటుంటే వీడికి నోరు ఊరుతోంది. ఎలా తినడం ఆలోచించాడు తెలివైన వాడు. ఏ ఊరూరచల్దులు ఎలమి బన్నిదమాడి కూర్కొని కూర్కొని కుడుచునొకడు. వాడు అంటే వరే ఇవాళ పందెం వేసుకుందాం రా. ఏమిట్రా పందెం? 5గురి అన్నం ఒక్కడు తినేయాలరా అన్నాడు. అనగానే ఎవరు తింటారా? అప్పటికే అందరూ సగం తినేశారు. ఎవరు తినగలరా? నేను తింటాను రా అన్నాడు. సరే ఒరేయ్ తినకపోతే మాత్రం ఒక్కొక్క గుద్దు గుద్దుతాం అన్న. ముందు కడుపు నిండిపోతే ఆ తర్వాత చూద్దాం అనుకున్నాడు. అందుకని దగ్గర పెట్టుకుని ఆవగా ముందు 1, 2 అయిపోయాయి. ఇక 3 దగ్గర నుంచి నెమ్మదిగా కొంచెం ఇక్కడ దాకా వచ్చేసింది, నిండిపోతే ఆ 4వ వాడు 5వ వాడు దగ్గరికి వచ్చి అంటున్నారు. వీడేం చేయాలి? కూర్కొని కుడుచునొకడు. కుక్కుకుంటున్నట్టు పాపం ఎక్కడ వీడు కుదేస్తారో అని అలా కుక్కుని తింటున్నట్టు ఒకడు. కృష్ణు చూడు మనుచుకి గురించి పరుమ్రోల మేలి భక్ష్యరాశి మెసగునొకడు. మరి వీళ్ళ అమ్మగారు ఏదో పాపం ఏదో బాగా చేసి ఇచ్చింది వాడికి. వాడు తీసుకొచ్చాడు. రే ఇవాళ స్పెషల్స్ చూసావా మా ఇంట్లో? ఆంధ్ర పత్రం మెతుకులు అని వీడు నవ్వుతూ వీడు తెచ్చుకున్నాడు. ఇది చూసేట వీడు పక్కన ఉన్నవాడు ఎవరే కృష్ణుడు చూడు అన్నాడు. వాడు అలా చూస్తుంటే కప్పుకొని తీసుకుని నోట్లో పడేసుకుని చూడు లేదా నిన్నోరు సూపునొకడు. చెయ్యన మృంగి మళ్ళీ ఉంటే లాగేసుకుంటాడేమో అని కప్పుకుని మింగేసి లేదు అనేవాడు ఒకడు. ముచ్చటాడునొకడు, మంచి జోక్స్ చెప్తూ ఉంటట్టు ఒకడు. మురియునొకడు, ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటట్టు ఒకడు. ఇదొక ఆనంద లీల. ఒకడి కంచంలోంచి కృష్ణ భగవానుడు లాక్కుంటున్నాడు, ఈయన చేతిలోంచి మరొకడు లాక్కుంటున్నాడు. ఆకాశంలోంచి దేవతలందరూ చూస్తున్నారట. అనుకుంటున్నారట దేవతలు, ఏమంటే మనం ఆ భగవంతునితో ఇలా కలిసిమెలిసి ఉండగలమా? పేరుకి పెద్ద దేవతలని బిరుదులు, కానీ మనకి దర్శనమే దొరకదా భగవంతునిది. ఎంత భాగ్యవంతులు వీళ్ళందరూ కూడా. మధ్యాహ్నే యమునా తటే విటపినాహమ్మూలే వయస్యై సమం దధ్యన్నాన్యుపభుజ్యరజ్యతి పునః తత్క్రీడనే చత్వయి నాకేశః త్రిపురాంతకః కమలభూః అన్యే చ నాకాలయాః కాకాకారజుషో ముహుః కవళయంతి ఉచ్చిష్టమిష్టం తవ. మధుసూదన సరస్వతి యతీంద్రుడు చెప్తాడు. ఆనంద మందాకినిలో దేవతలు వచ్చి చూస్తున్నారట. చూస్తూ మనకి ఆ భాగవతోత్తముల ప్రసాదం ఏమైనా కొంచెం దొరుకుతుందా అనుకుంటున్నారు వీళ్ళు. కృష్ణ భగవానుడు చూసేట్టు పైకి, ఓహో ఏంటి ఈ దేవతలందరూ తేలిగ్గా కొట్టేద్దామనే ఈ ప్రసాదం దొరుకుతుందండి. భాగవతోత్తముల ప్రసాదం దొరకదు. తరువరే పునిదమన్రే తొండరపొడి ఆళ్వార్ల యొక్క సూక్తి. భాగవతోత్తముల యొక్క శేష ప్రసాదాన్ని ఇస్తే ఎంత భాగ్యం, కానీ ఇవ్వరు, దొరకదు భాగవతుల ప్రసాదం. రామానుజుల వారికే దొరకలేదు తిరుక్కచ్చినంబి గారి యొక్క తడిహ ప్రసాదం. కనుక భగవానుడు కూడా ఆలోచించి గోపాలకులతో చెప్పట, ఒరేయ్ ఇవాళ ఆకులో ఒక్క మెతుకు కూడా మిగలడానికి వీల్లేదురా అన్నాడు ఆయన. అలా మిగిలితే వాళ్ళు వచ్చి తేలిగ్గా ఆ ప్రసాదం తినేరా, దొరకదు. అందరూ అలా తినేసిన తర్వాత ఒరే ఇంక చేతులు కడుక్కోవాలరా, ఒరే ఇవాళ చేతులు కడుక్కోవడం బంద్, ఒకరోజు అందరం నీళ్లు మిగిల్చేద్దాం. ఏం చేయాలయ్యా? నాకేయడమే అంటే అసలు వాళ్ళకి మిగలనివ్వను అన్నట్టు. ఈయన ఆకులు పారేస్తే ఆ ఆకుల్లో ఏమైనా ఉండకపోతుందా అని దేవతలు మళ్ళీ వాళ్ళకు కూడా దేవతల రూపంలో వస్తే అవకాశం లేదు.
ఎందుకని కృష్ణ భగవానుడు పశువుల వెనకాతల బృందావనంలో వెడుతుంటే ఈ దేవతలందరూ వచ్చి మా పరమాత్మ పాదారవిందముల గుర్తులు ఇవి అని తమ కిరీటములు భువిలుఠన్ మూర్ధని అని కిరీటాలు నేల మీద వేసి కొట్టుకుంటుంటే గోపాలకులు చూచి ఒక ఆయనకి 4 తలకాయలు, ఒక ఆయనకి 3 కళ్ళు, మరొక ఆయనకి ఒళ్ళల్లా కళ్ళే. ఇవి చూసి పశువులన్నీ బెదిరిపోతుండే. అది చూచి గోపాలకులు కోపవశాత్ గృహీతలగుడా హీ హీరవాస్యుర్ముదే వాళ్ళు బెత్తాలు పుచ్చుకొని ఈ దేవతల్ని పండి పండి దెయ్యపు రూపాలు మీరు మా పశువులన్నీ బెదిరిపోతున్నాయని కొట్టేవారు. కనుక వాళ్ళు ఎలాగ మన ఈ ప్రసాదం తినాలంటే కాకారజుషో కాకుల రూపంలో వచ్చి కాకి బలిభుక్ అని పేరు కదా, కనుక వచ్చి తినడం కోసం ప్రయత్నం చేస్తున్నారట. ఇది లీల. ఇది పైనుంచి బ్రహ్మదేవుడు చూస్తున్నట్టు. చూస్తున్న బ్రహ్మదేవుడు అనుకున్నట్ట అండి, ఇందాక అఘాసురుడికి మోక్షం ఇచ్చాడు కనుక పరమాత్మ అనుకుందామా, ఈ గోపాలకులతోటి పామరుల్లా ఉండి వాడు తిన్న పదార్థాలు ఈయన తింటున్నాడు, ఈయన మా పామరుడు అనుకుందామా, ఏదైనా ఓ టెస్ట్ పెట్టాల్సిందే అనుకున్నట్టు బ్రహ్మదేవుడు అనుకుని ఇందులో వీళ్ళందరూ కూర్చున్నారు కదా. ఈ కూర్చున్న సమయంలో పశువులన్నీ అలా అలా దూరం వెళ్ళిపోయాయి. ఇది చూచి ఒరే మన పశువులు వెళ్ళిపోతున్నాయిరా అంటే కృష్ణుడు మీరేం కంగారు పడకండి, నేను తోలుకుని వస్తాను, మీరు అందరూ తింటూ ఉండండి అని ఈయన వెళ్ళిపోయాడు. ఈయన కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఆ పశువులు అదృశ్యం అయిపోయాయి, కనిపించలేదు. మళ్ళీ వెనక్కి వచ్చేటప్పటికి గోపాలకులు అదృశ్యం అయిపోయారు. వీళ్ళందరినీ బ్రహ్మదేవుడు తీసుకెళ్ళి తన లోకంలో పడేసుకున్నాడు. పడేసుకుంటే భగవంతుడు చూచి సర్వం విధికృతం కృష్ణ సహస అవజగామహ. వెంటనే ఆయనకి తెలిసిపోయింది, ఓహో ఇది మా పెద్దబ్బాయి గారి నిర్వాహకత్వం కావలసును. ఆయనకి ఏం పేరండి, పితామహుడు అని పేరు కదా. తాతగారికి మనవలతో ఆడుకోవాలని సరదా ఉంటుంది కదా. ఏ పాప ఆయన కూడా పిల్లలకు మొహంవాచి ఉంటాడు, ఆడుకుంటాడేమో, అతని సరదా మనం ఎందుకు కాదనాలి. మరి ఇంటికి ఎలా వెళ్ళాలి, ఇంటి దగ్గర వాళ్ళందరూ కృష్ణుడిని నమ్ముకుని పంపించారు కదా. ఆయన సరదా తీరేదాకా ఇన్ని రూపాలు మనమే ధరిస్తే పోలేదా అనుకున్నాడు భగవానుడు. ఇన్ని రూపములు తానే ధరించాడు. దండగాంబర స్రగ్వేణు విషాణ భూషణ వయో భాషా గుణాఖ్యాన తత్పర తల్వీడ్వడ కుండదాల్చ విభుడ వత్సార్భగాహారముల్. దూడలు ఆయనే అయిపోయాడు, గోపాలకులు ఆయనే అయిపోయాడు. ఎలా ఎవడి బెత్తం ఎలా ఉంటుందో అలాంటి బెత్తమే, ఎవడికి ఎక్కడ మచ్చలు ఉంటాయో అలాంటి మచ్చలే, ఎవడెలా నడుస్తాడో అలాంటి నడకే. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మని పట్టుకుని అమ్మోయ్ అనేవాడు ఒకడు, తల్లి అనేవాడు ఒకడు, వాళ్ళు ఎలా మాట్లాడతారో అలాగే వెళ్ళిపోయాడు ఇంటికి. కానీ రోజు ఇంటికి వచ్చినప్పుడు పిల్లల్ని చూసినప్పుడు కలిగే ఆనందం కంటే ఇప్పుడు తల్లులకు మాతృత్వము చాలా కలిగే మరి మాధవుపై ప్రేమ మరీ ఎక్కువ కలిగిపోతుంది వీళ్ళకందరికీ. అలా నడిచాడు ఎంతకాలం అండి, ఏడాది. ఆయనకు ఒక క్షణం అంటే ఇక్కడ ఓ ఏడాది భగవంతుడే మరలుపు మనియేడు కర్తయు మరడి క్రేవులు మరలించడి గోపకులను. రైట్, సమయం అయిపోయిందిరా మరలించండి అనే కృష్ణుడు ఆయనే, మరలే పశువులు ఆయనే, మరలించే గోపాలకులు ఆయనే. ఇలా ఒక ఏడాది గడిచింది. ఈ ఏడాదిలో మంచి ముహూర్తం అండి. మళ్ళీ 4 ఏళ్ల దాకా ఇలాంటి ముహూర్తం రాదనేటప్పటికీ పూర్వకాలంలో బాల్య వివాహాలు కదా, ఆ గొల్లపల్లెలో ఉండే ఆడపిల్లల్ని వరుస అయిన వాళ్ళందరికీ పరస్పరం వివాహాలు చేసేసారట వాళ్ళు. అప్పుడు ఎవరండి ఆ గోపబాలకుడి కింద ఉన్నవాడు ఈయన. ఆ ఏడాదిలోనే వివాహాలన్నీ జరిగిపోయాట. వచ్చాడు ఈయన. వచ్చిన తరువాత ఏడాది అయింది. బ్రహ్మదేవుడు కృష్ణుడు ఏడుస్తున్నాడా చూద్దామనుకుని ఓసారి ఇలా భూలోకంలోకి చూశాడు. చూస్తే అందరు మామూలుగానే ఉన్నారు, ఆటలాడుకుంటున్నారు. వాడు ఆశ్చర్యపోయాడు ఈయన. ఇదేంటి వీళ్ళందరినీ నేను నా కొట్టు గదిలో పడేశాను కదా, ఇక్కడికి ఎలా వచ్చారు వీళ్ళు అని పరిగెత్తుకు వెళ్ళి చూశాడు ఈయన. పాపం అక్కడ ఉన్నవాళ్ళు అలాగే పడున్నారు. ఆశ్చర్యంగా ఉంది. పోనీ నేనేమైనా సెలవు పెట్టానంటే సెలవు పెట్టలేదు. సెలవు పెడితే నా ఇన్ఛార్జ్ కింద వచ్చిన ఆయన ఎవరో పొరపాటుని పాత పేజీ చూసి వీళ్ళందరినీ పుట్టించేశాడు అనుకోవడానికి పరికింప బ్రహ్మ నేను ఒకడగాని వేరొక బ్రహ్మ లేడు సృజింపగా. ఇంకో బ్రహ్మగారు ఎవరు లేరే. అలాంటప్పుడు ఎలా వచ్చారు వీళ్ళందరూ? బ్రహ్మ నేను సృజింపక బ్రహ్మనైన నేను పుట్టించకుండా వేరొక ఈ సమూహం అంతా ఎలా వచ్చింది? బ్రహ్మమయ్యే బర అర్థం కావడం లేదు నాకు అనుకుంటున్నట్టు. ఈయన నా సర్వీస్ ఎంతో తెలుసునండి, 50 ఏళ్ళు సర్వీసుట. బ్రహ్మదేవుడి గారి సర్వీసు
50 ఏళ్ళు అయిపోయింది. సగము ఓయను ప్రాయము పుట్టితి బుద్ధి ఎరింగితి. పుట్టి 50 ఏళ్ళు అయింది, సగం వయసు అయిపోయింది నాకు. కానీ ఇంతకాలంలో ఎప్పుడూ నేను ఇలాంటి వింత చూడలేదు అని ఆలోచించిన బ్రహ్మదేవుడు ఓసారి సింహాసనం మీదకి వెళ్ళి ఫైల్స్ అన్నీ చూస్తే కానీ మనం నిర్ణయించలేమండి అని పెడుతున్నాడు ఈయన. శ్రీమన్నారాయణుడు నువ్వు నన్ను పరీక్షిస్తావా? చెప్తా కదా, యద్భావం తద్భవతి. ఒకళ్ళని ఏడిపించాలనుకున్న వాళ్ళకే ఏడుపు సిద్ధిస్తుంది. ఈయనే ఒక చతుర్ముఖ బ్రహ్మగారి రూపం వేసుకుని ఆ బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సింహాసనంలో కూర్చుని భటుల్ని రప్పించి, ఒరే ఈ మధ్యన ఎవడో అచ్చు నాలాగే తయారయ్యట్రా, వాడు నేను బ్రహ్మని అంటూ ఉంటాడు, చూసుకోండి సుమా అని వెళ్ళిపోయాడు ఆయన. మన బ్రహ్మగారు ఆయన లోకం కదా, బూట్లు టకటకా చప్పుడు చేసుకుంటూ పెడుతున్నాడు. ఆయన పెడుతుంటే గుమ్మం దగ్గర అర్ధచంద్ర ప్రహారం అడ్డేశారు. ఎవరా ఉద్యోగాలు ఊడిపోతాయి జాగ్రత్త అన్నాడు ఈయన. అనగానే వాళ్ళు మా ఉద్యోగాలు, నువ్వు బ్రహ్మగారిని, మా ఉద్యోగాలు తీసేయడమును, చాలా భయంతో వణికిపోతున్నావా, వెళ్ళు అన్నారు వాళ్ళు. అందుకని ఏమిట్రా ఇది ఎప్పుడూ లేనిది అన్నాడు ఈయన. రే చూడరా, అచ్చు మన బ్రహ్మగారిలాగే ఉన్నాడు ఈయన. మన బ్రహ్మగారు కనుక ముందు రాకపోతే అమ్మో మోసపోతాం మనం అని. మన బ్రహ్మగారేంట్రా కొంచెం ఇలా చూశాడు ఈయన. ఆ లోపల ఇంకో బ్రహ్మగారు ఈయనకేసి చూస్తున్నాడు. చూచింద్ర బ్రహ్మాపి శ్వాసనస్థేన చతురాస్యేన సౌరిణ మోహితైర్ద్వారపాలై పరిభూతోన్యవర్ధత అని పాపం బ్రహ్మగారికి తన ద్వారపాలకుల చేతే అవమానం కలిగింది. కిందికి వచ్చాడు, చూచాడు. ఇక 4 రోజులలో, 4 అంటే 5-6 రోజులలో ఏడాది పూర్తవుతుంది అనగా బలరామస్వామి కృష్ణుణ్ణి అడిగట, ఏమయ్యా ఇది వరకు నాకు ఈ గోవులను వాళ్ళను చూస్తే కొందరు దేవతలు కనిపించేవారు, కొందరు ఋషులు కనిపించేవారు, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు వాటన్నిటిలోనూ. ఇలా నన్ను కూడా మోసపుచ్చగలిగిందంటే మాయ నాణ్య మమ విమోహిని, నన్ను మోహింపచేయగలిగినది పరమాత్మ యొక్క మాయ తప్ప మరొక మాయది మోహపుచ్చలేదు. కానీ ఏమిటి సంగతి అడిగాడు ఈయన. అవునయ్యా ఇది బ్రహ్మరహస్యం, బ్రహ్మగారి కథ అన్నాడు ఈయన. అయిపోయింది కనుక ఒక మాట చెప్తాడు పోతన గారు, ఏమని? మోహము లేక జగంబుల మోహింపగ నేర్పు మనసిన విష్ణున్ మోహింపించద నేననియడు మోహమున విధాత తాన మోహితుడయ్యన్ అని. మోహం లేక జగత్తుని మోహింపచేసే మమ మాయా దురత్యయ అంటాడు భగవానుడు. అలాంటి ఆయన్ని మోహపుచ్చుదాం అనుకుని ఆయనే మోహంలో పడిపోయాడట. ఎప్పుడైతే అంతటా నారాయణ రూపమే కనిపించిందో చిత్రపు రూపు కైవడి అంటారు. అంటే పండగల్లో వాటిలో బంగారు రంగులో బొమ్మలు చేస్తుంటారు చూసారా, అలాంటి బొమ్మలా కొయ్యబారిపోయేట బ్రహ్మదేవుడు ఈ రూపములను చూచేటప్పటికి. కాసేపటికి తెప్పిరిల్లి మళ్ళీ లోకంలోకి వచ్చి చూస్తే మళ్ళీ మామూలు కృష్ణుడు వెనముత పుచ్చుకొని తిరుగుతున్నాడు. ఇది చూచి గమనించి ఆయన తెలుసుకుని వెంటనే నేల మీదకు వచ్చి నేల మీద పడ్డట్టు. కనకదండమివాతిపాత్య, బంగారు కర్రబడేస్తే ఎలా నేల మీద పడుతుందో అలా నేల మీద పడిపోయాడు. పడిపోయి భగవంతుని పాదముల మీద పడి భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. ఆయన అనుకుంటాడు, సాధారణంగా ముసలితనంలో కొంచెం మందకొడతనం వస్తుందిట. బ్రహ్మదేవుడు అనుకుంటున్నాడు, నేను పితామహుణ్ణి కనుక ముసలివాడిని అయిపోయాను కనుక నాకు కూడా బుద్ధి మందగించింది, లేకపోతే నన్ను పుట్టించి నాకిన్ని శక్తులు ఇచ్చిన పరమాత్మనే పరీక్షించాలి అని నేను అనుకుంటానా? ఎందుకు నాకు వచ్చిన ఈ వేదములన్నీ చదువుకున్నాను, ధిక్ మమ పాండిత్యం, నా పాండిత్యం చీ చీ చీ, నా వయస్సు చీ చీ, నా పదవి అని తిట్టుకుంటూ నేల మీదకు వచ్చిపడి భగవంతుని పాదార విందములను చతుర్ముకుట కోటిభిరంఘ్రి యుగ్మం 4 తలకాయలతోటి కొట్టుకుంటున్నట్టు చూస్తూ ఉండండి. దేవాలయానికి వచ్చిన వాడు చాలామంది నమస్కారం పెట్టినప్పుడు సాష్టాంగంగా ఇలాగా కొట్టుకుంటూ ఉంటారు చూసారా. దీనికి మూలం బ్రహ్మగారు. ఎందుకని 4 తలాలు తగలాలి, నేలకి తగలకపోతే మళ్ళీ అజ్ఞానం మిగిలిపోతుందేమో అని భయం కనుక ఈ 4 తలలను తగిలించి భగవంతుణ్ణి ప్రార్థించి స్తోత్రం చేశాడు. చేసి చివర ఒక మాట అడుగుతాడు ఆయన, ఏలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపగారాని నిన్నీ మందలో. పరమాత్మ
నాకు మళ్ళా బ్రహ్మ పదవి ఎక్స్టెన్షన్ ఇస్తానన్నా వద్దు. ఎందుకు వచ్చిన బ్రహ్మ పదవి? నిన్ను చూడాలన్నప్పుడల్లా నేను చూడగలనా? దర్శనం కలగదు నాకు. మరేం కావాలయా? ఈ వ్రేలందొక్కని పాద రేణువును పైవేష్టించిన చాలదే కథమాంఘ్రి రజోభిషేకం. ఎంత అందమైన మాట. ఫలానా గోపాలకుడి పాదరేణువు అనలేదు. ఫలానా గోపాలకుడు అని పేరు పెట్టి ఒక గోపాలకుణ్ణి అనే అంతటి అధికారం కూడా నాకు లేదు. ఇంకా ఎవరో ఒక గోపాలకుని పాదరేణువు మీద పడడానికి తగినటువంటి ఏదైనా ఒక జన్మ నాకు అనుగ్రహించవలసింది పరమాత్మ అని ప్రార్థించాడు. భగవానుడేం మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు. కొంచెం ఒక 10 నిమిషాలు అయినా ఇవాళ ప్రధానమైన ఘట్టాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. ఇది బ్రహ్మగారికి జరిగిన అహంకారాన్ని తొలగించిన వైనం. కొంచెం ఎదరికి వెడితే పౌగండం మదఖండనం బలభిద అంటాడు మధుసూదన సరస్వతి. పౌగండ వయస్సు ఇంద్రుని యొక్క అహంకారాన్ని తొలగించినటువంటిది. ఒకనాడు శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ అమ్మగారు కజ్జికాయలు చేస్తోందిట. పాప మన కృష్ణుడికి చాలా ఇష్టం. వెళ్ళి కప్పుకొని తీసుకుని తినబోయాడు ఆయన. ఒక్కడు కొట్టింది వాళ్ళ అమ్మ చేతి మీద. మడి అంది ఆవిడ. అనగానే కోపం వచ్చేసిందిట కృష్ణ భగవానుడికి. ఏమిటి మడి అన్నాడు. ఒరే, ఇప్పుడు దేవుడి పూజ ఉందిరా, దేవుడి పూజకి నైవేద్యం పెట్టాలి, నైవేద్యం పెట్టకుండా ముట్టుకుంటావేంటి? నేనే అందరి చేత ఆరాధింపబడేవాడిని. ఈ ఇంట్లో ఈవిడ కొడుకు కింద వచ్చాను. ఇప్పుడు నన్ను విడిచిపెట్టి మళ్ళీ ఇంకో దేవుడి పూజ అంటుందేంటి? ఆ ఏ దేవుడైనా మోక్షాన్ని ఇవ్వగలిగిన వాడు ఉన్నాడా? నేను తప్ప. ఎవరిని కోరినా అంతము కలిగిన ఫలం ఇవ్వవలసినదే. శంకర భగవత్పాదులు భగవద్గీతకు వ్యాఖ్యానం సాయిస్తూ గీతా భాష్యంలో 7వ అధ్యాయంలో ఒక శ్లోకానికి వ్యాఖ్యానం చేస్తుంటే శ్రీకృష్ణ భగవానుడే వారికి సాక్షాత్కరించాడట కన్నీటితో. ఎందుకోసమని? అంతవత్తు ఫలం దేశ తద్భవత్యల్పమేధసాం శ్లోకం. అంటే బుద్ధి తక్కువగా ఉండేటటువంటి ఇతరులను కొలిచేటటువంటి వారికి అంతము కలిగిన ఫలమే లభించును. ఇది ఆ శ్లోకం. దానికి వ్యాఖ్యానం రాస్తున్నారు శంకరాచార్యుల వారు. ఇప్పుడు కృష్ణ భగవానుడు విచారంగా కనిపించాడు. అది చూచి ఆ భాష్యంలో రాస్తారు ఆయన. ఎంత అద్భుతమైనటువంటి మాటలు. ఏవం సమానే అప్యాయాసే మామేవన ప్రపద్యంతే అనంత ఫలాయ అహో కష్టతరం వర్తతే ఇత్యనుగ్రోశం దర్శయతి భగవాన్. భగవంతుడు అంటున్నాడట, ఏమయ్యా చిన్న చిత్తగా దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఓ నమస్కారం పెడతావా? నా దగ్గరకు వచ్చినప్పుడు నేనేమన్నా 2 నమస్కారాలు పెట్టమన్నానా? నా దగ్గర ఒకటే నమస్కారం కదా. అక్కడ పెట్టినా ఒకటే నమస్కారం, అక్కడ కొట్టినా ఒకటే కొబ్బరికాయ, నా దగ్గర కొట్టినా ఒకటే కొబ్బరికాయ. శ్రమ సమానమే. కానీ నా దగ్గర నమస్కారం పెడితే అనంతమైన మోక్షాన్ని ఇస్తాం. ఇతర దేవతల దగ్గర నమస్కారం పెడితే వారి పదవులకు కొన్ని పరిమితులు ఉన్నాయి కనుక ఆ పరిమితికి లోబడిన ఫలమే